హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్స్ మన్స్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే, సోషల్ మీడియాలో ఈ పని చేస్తే అమెరికా వీసా రాదు, గ్రీన్ కార్డ్ కూడా రాదు, క్యాన్సిల్ అవుతుంది అని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారికంగా ప్రకటించింది. ఆ పని ఏందో తెలుసుకుందాం, దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అమెరికాలో వీసా లేదా పర్మనెంట్ రెసిడెన్సీ గ్రీన్ కార్డ్ పొందాలనుకునేవారు సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యూదులకు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే వీసా లేదా గ్రీన్ కార్డును తిరస్కరించవచ్చని, లేదా ఇప్పటికే జారీ చేసిన వీసాను రద్దు చేయవచ్చని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారికంగా ప్రకటించింది, యుఎస్సిఐఎస్. నెక్స్ట్ వచ్చి, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఉంటే, సెకండ్ రీజన్, ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ఉంటే అమెరికా ప్రభుత్వం ప్రకటించిన గ్రూపుల మద్దతు ఉన్న అభిప్రాయాలను పంచుకునే సోషల్ మీడియా ఖాతాలను ఇకపై సమీక్షిస్తామని యుఎస్ఐఎస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. హమాస్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటు సానుభూతి పరులను నిశితంగా పర్యవేక్షించున్నామని, ఇప్పటికే ఈ సంస్థలు అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. అయితే ఒక విదేశీయుడు ఉగ్రవాద సంస్థల ఇతర వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నట్లు తేలితే సోషల్ మీడియా కంటెంట్ను ప్రతికూలంగా పరిగణిస్తామని తెలపడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ కార్డ్, వీసాను రద్దు చేయడం కూడా జరుగుతుంది. ఈ ఉగ్రవాదులకు మద్దతుగానే తెలిపినట్లయితే, యూదులకు వ్యతిరేకంగా ఎవరైనా పోస్ట్ చేసినట్లయితే. సెకండ్ రీజన్ ఇది. నెక్స్ట్ వచ్చి, వీసా కార్డు క్యాన్సిల్ అవుతుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద మద్దతుదారులకు అమెరికాలో చోటు లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సర్వీస్ సెక్యూరిటీ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రాసియా మెక్గ్లిన్ తెలపడం జరిగింది. వారిని దేశంలో రానివ్వాల్సిన పని లేదు, ఇక్కడే ఉండాల్సిన బాధ్యత వాకు లేదని స్పష్టం చేయడం జరిగింది. స్టూడెంట్ వీసాలు, గ్రీన్ కార్డులపై ఈ ప్రభావం తక్షణమే అమల్లోకి వస్తుందని, స్టూడెంట్ వీసాలు, J1 మొదలైన గ్రీన్ కార్డ్ దరఖాస్తులను, వర్క్ పర్మిట్, వీసా పొడిగింపుతో సహా అన్ని కేసులపై ఇది ప్రభావం చూపడం జరుగుతుంది. 300కు మంది పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి రూబియో స్వయంగా గత కొన్ని వారాల్లో అంగీకరించిన తర్వాత ఈ విధానం రావడం జరిగింది. అసలు దీనివల్ల ప్రభావం ఏమిటి అంటే, ఈ కొత్త విధానం కారణంగా ఇమిగ్రేషన్ కోరుకునేవారు ఇకపై తమ సోషల్ మీడియా పోస్టులు ఏ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా లేవని, వారికి ఎలాంటి యూదు వ్యతిరేక సెంటిమెంట్ లేదని నిర్ధారించుకోవాలి. దీంతో అమెరికాలో వీసా పొందడం గతంలో కంటే చాలా సంక్లిష్టమైన, శ్రమతో కూడుకున్న ప్రక్రియగా మారడం జరిగింది. దీనివల్ల చాలా కష్టమైపోయింది వీసాలు అప్లై చేసుకోవడం అనేది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి. వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి ఇది ఆంధ్రప్రదేశ్లో సహా అన్ని రాష్ట్రాల్లో ఇక ఒకటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు. మెరుగైన నిర్వహణ సామర్థ్యం, వ్యవసాయ హేతుబద్ధీకరణ సాధించడానికి 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏకీకరణకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో మే 1 నుంచి 2025 వరకు, మే 1, 2025 నుంచి ఒక స్టేట్ వన్ ఆర్ఆర్బి సాకారం అవుతుంది. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 4వ విడత ఏకీకరణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28కి తగ్గడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో కొత్త సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చి అమరావతిలో ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్షిప్లో ఆర్బీఐ ఉంటుంది. ఇక్కడ 4 బ్యాంకులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్గా వ్యవహరిస్తాయి. ఇకపై ఈ 4 గ్రామీణ బ్యాంకులు విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అనే ఒకే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉండడం జరుగుతుంది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే అమరావతిలో. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్షిప్లో